అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ప్రతికూలమైన వాతావరణంలో దేవుని ఆత్మ ప్రేరణ చేత దేవుని చిత్తమైతే ప్రతి ఆదివారము వాక్య ధ్యానము ముందుగానే మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ దిన ధ్యానాంశము మన ఆరాధన పుస్తకంలో ఉన్న ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన 2 లేఖన భాగములతో మీతో వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. 4th సండే ఆఫ్టర్ ఈస్టర్. ఈ దినపు ధ్యానాంశములు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. పత్రిక పాఠము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు. యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు. యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు. ఈ రెండు పాఠములను గురించిన ధ్యానములో ఈ దినము మనం ఆరాధనలో ముందుకు సాగుదాం. ఈస్టర్ తరువాతి 4వ ఆదివారము ధ్యానాంశములు ఇవి. దీనికి గాను మన సంగ్రహ ప్రార్థనలో లిఖించబడినటువంటి మాటను చదివి నేను వాక్యదానికి ముందుకు వెళ్తాను. సంగ్రహ ప్రార్థనలో మనం గమనించినట్లయితే, నీ ప్రజలమైన మేము నీవు ఆజ్ఞాపించు దానినే ప్రేమించి నీ వాగ్దాతము చేసిన వాటిని అపేక్షించుచు లోకమందు నానా విధములైన మార్పులు కలుగుచున్నను నిజమైన సంతోషము ఎక్కడ కలుగునో అక్కడనే మా హృదయములను నిలుపునట్లు కృపదయ చేయము. లోకములో నానా విధములైన మార్పులు కలుగుచున్నను నిజమైన సంతోషము ఎక్కడ కలుగునో అక్కడే మా హృదయములను నిలుపునట్లు. ఈ వాక్య భాగములకు దేవుని కృపచేత నేను ఏర్పాటు చేసిన అంశము ద కాన్స్టెన్సీ ఆఫ్ గాడ్, లేదా గాడ్స్ కాన్స్టెన్సీ, దేవుని యొక్క నిలకడ లేదా దేవుని యొక్క మార్పు లేని తత్వము. కాన్స్టెన్సీ అంటే ది క్వాలిటీ బీయింగ్ అన్చేంజింగ్, మార్పు చెందినటువంటి గుణము. ఈ మార్పు చెందినటువంటి గుణము ఎవరికి ఉంది అంటే దేవునికి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు ఈ మాటల గురించి మాట్లాడుతూ 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచన భాగములలో ఎక్కువ దీనిని స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటాడు. నేను మధ్య మధ్యలో కొంచెం ఇంగ్లీష్ పదాలు వాడుతుంటాను, దాన్ని కూడా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. James is stressing the unchangeableness of God. యాకోబు దేవునిలో ఉన్నటువంటి మార్పు చెందినటువంటి గుణాన్ని గురించి నొక్కి చెప్తున్నాడు. దానిని నేను గాడ్స్ కాన్స్టెన్సీ అన్నాను. కాన్స్టెన్సీ అన్నా కూడా మార్పు చెందినటువంటి గుణము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ ఉన్న వారు తెరిచి కూర్చోలని మనం చేస్తున్నాను. 16వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయనందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ప్రియమైన బిడ్డలారా, శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరము అనగా దేవుడిచ్చేటువంటి ప్రతి వరము శ్రేష్టమైనది, సంపూర్ణమైనది. ఆ వరము ఎక్కడి నుంచి వస్తుందంటే పరసంబంధమైనది అని అంటాడు. పరసంబంధమైన వరము మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ వరం ఎలాంటిదంటే శ్రేష్టమైనది, సంపూర్ణమైనది. ఇంగ్లీష్లో దాన్ని గురించి మాట్లాడతాడు. శ్రేష్టమైనది అంటే గుడ్, సంపూర్ణమైనది అంటే పర్ఫెక్ట్. ద గుడ్నెస్ అండ్ ద పర్ఫెక్ట్నెస్ ఆఫ్ ద గిఫ్ట్. ఈ బహుమానము శ్రేష్టమైనది, సంపూర్ణమైనది. ఆ బహుమానము పరము నుండి దేవుని చేత అనుగ్రహించబడినది. అందుకే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని అంటున్నాడు. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి, ద ఫాదర్ ఆఫ్ హెవెన్లీ లైట్స్ అంటే వెలుగు సంబంధమైన వాటన్నిటికీ తండ్రి. లేదు అని అంటే పర సంబంధమైనటువంటి దేవుడు సృజించినటువంటి
ప్రతి సృష్టి, ఈ మాటను ఆస్ట్రానమీని దృష్టిలో ఉంచుకుని యాకోబు మాట్లాడుతున్నాడు. అంటే ఖగోళమును దృష్టిలో ఉంచుకొని ఖగోళములో దేవుడు కలుగు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి సృష్టి అనగా నక్షత్రములు కావచ్చు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని యాకోబు మాట్లాడుతున్నాడు. వీటిలో గమనాగమనములు ఉంటాయి. అందుకే ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. జాగ్రత్త గమనించండి. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి అంటాడు, ద ఫాదర్ ఆఫ్ లైట్స్, అనగా ఖగోళములో ఉన్నటువంటి ప్రకాశితమైనటువంటి వెలుగులు ఏవైతే ఉన్నాయో, వెలుగును ప్రకాశింపు చేసేవి ఏవైతే ఉన్నాయో, నక్షత్రాలు కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఇంకా వివిధమైనటువంటి సృష్టి యావత్తు కూడా, ఇవన్నీ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినవి. ఇవన్నీ కూడా చంచలత్వము కలిగినటువంటివి. అందుకే 17వ వచనంలో అంటాడు, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం బైబిల్ ఉన్న వారు తెరిచి చూడాలని మనం చేస్తున్నాను. కొంచెం లోతుగా వెళ్ళి నేను ఈ వాక్యమును మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. గమనించండి, ఈ సృష్టి యావత్తు కూడా దేవుడే కలుగు చేశాడు. వీటిలో మార్పులు ఉంటాయి. దేవుడు కలుగు చేసేటువంటి సృష్టి యావత్తు, ద వేరియేషన్ విచ్ ద హెవెన్లీ బాడీస్ షోస్, ఈ పరసంబంధమైనటువంటి లేదా పరసంబంధము అనే కంటే ఈ ఖగోళములో ఉండేటువంటి ప్రతి విధమైన సృష్టిలో కలిగేటువంటి వైవిధ్యము, మార్పులు. ఉదాహరణకి నేను కొంచెం లోతుకు వెళ్ళి ధ్యానం చేస్తాను. జాగ్రత్త చూడండి. పగలు రాత్రి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము, తేడా కావచ్చు. పగలు వేరుగా ఉంటుంది, రాత్రి వేరుగా ఉంటుంది. పగలు దాని యొక్క గమనం వేరు, రాత్రి దాని యొక్క గమనం వేరు. పగలు దాని యొక్క సమయం వేరు, రాత్రి దాని యొక్క సమయం వేరు. అందుకే ద వేరియేషన్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద డే అండ్ ద నైట్. అలాగే ది అపరెంట్ వేరియేషన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద సన్ అండ్ ద ఫేజెస్ ఆఫ్ వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్. నేను జాగ్రత్త తెలుగులో చెప్తాను. సూర్యునిలో కలిగేటువంటి మార్పులు, లేదా చంద్రునిలో కలిగేటువంటి మార్పులు, సూర్యుని యొక్క క్రమములో, సూర్యుని యొక్క పనిలో హెచ్చు తగ్గులు ఎలా ఉంటాయో, ఉదయము సూర్యుడి ఎండ అంత వేడిగా ఉండదు, మధ్యాహ్నము దాని ఎండ ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది, మరలా తగ్గుతూ ఉంటుంది. అంటే దానిలో ఉన్నటువంటి మార్పులు గమనించండి. సూర్యునిలో ఉన్నటువంటి మార్పులు ఎలాగైతే మార్పు చెందుతుంటాయో, అలాగే నక్షత్రాల వెలుగులో ఎలాగైతే మార్పులు ఉంటుంది, గ్రహాలు నక్షత్రాలలో వివిధ కాలాలలో వివిధ రీతులలో ఏర్పడు ప్రకాశమానము, వివిధ కాలాలలో వివిధ రీతులలో ఏర్పడేటువంటి వెలుగు, ఇవన్నీ కూడా మార్పు చెందుతుంటాయి. గమనించండి, ఈ వెలుగు మార్పు చెందుతున్నప్పుడు, లేదా ఈ వాటి యొక్క జీవన క్రమంలో, వాటి యొక్క జీవిత కాలగమనంలో ఎలాగైతే మార్పులు చెందుతుంటాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మార్పు చెందుతుంటాయి. వాటిలో చంచలత్వం ఉంటుంది, కానీ దేవునిలో చంచలత్వం ఉండదు. అందుకే యాకోబు అంటాడు కదా, గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఈ గమనాగమనములు కదులుతున్నప్పుడు, ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు ఛాయలో కూడా మార్పు వస్తుంది, అంటే నీడలో కూడా మార్పు వస్తుంది. ఈ మార్పులు అనేవి క్రీస్తులో లేకపోతే దేవునిలో కనబడవు. అందుకే ద కాన్స్టెన్సీ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క స్థిరత్వము లేదా దేవుని యొక్క మార్పు చెందినటువంటి గుణము, ది అన్చేంజబుల్నెస్ ఆఫ్ గాడ్, ద కాన్స్టెన్సీ, గాడ్స్ కాన్స్టెన్సీ లేదా కాన్స్టెన్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణం ఏంటంటే మార్పు చెందినటువంటి గుణము. అందుకే ఆయన ఇచ్చేటువంటి ప్రతిదీ, ఈవెన్ ఆ వరం ఏదైతే ఉందో అది మంచిది గాను సంపూర్ణమైనది, అంటే శ్రేష్టమైనది, సంపూర్ణమైనటువంటి వరము, అది దేవుని యొద్ద నుండి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకంటాడు మార్పు చెందినటువంటి గుణము. అందుకే మనము సంగ్రహ ప్రార్థనలో మనం అదే చదివాం. మనం ఏం చదివాం సంగ్రహ ప్రార్థనలో అంటే, నానా విధములైనటువంటి మార్పులు కలుగుచున్నను, నిజమైన సంతోషం ఎక్కడ కలుగునో అక్కడనే మా హృదయమును నిలుపుము. నానా విధములైన మార్పులు జరుగుతాయి ఈ లోకమందు. అందుకే ఈ జ్యోతిర్మయుడగు దేవుడు, ద ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటే నక్షత్రాలు కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, గ్రహాలు కావచ్చు, వివిధ వెలుగునిచ్చేటువంటి ప్రతి దానికి తండ్రి ఎవరు అంటే దేవుడే. అందుకే జ్యోతిర్మయుడగు అని పేరు ఆయనకు, ద ఫాదర్ ఆఫ్ ద లైట్స్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుడు మార్పు చెందినటువంటి దేవుడు. ఒక విషయాన్ని చెప్తాను, గమనించండి. సృష్టింపబడిన ప్రతి దాని యొక్క గుణ లక్షణములో ఒకటి ఉంటుంది, మార్పు. ఈవెన్ మనిషిలో కూడా మార్పు ఉంటుంది. తను పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా మోషన్, అంటే మార్పు చెందుతూ ఉంటారు.
దేవుని సృష్టి యావత్తులో కూడా, దేవుడు కలుగు చేసిన ప్రతి దానిలో కూడా మార్పు అనేది ఉంటుంది. అందుకే ద వేరియబిలిటీ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్ క్రియేటెడ్ థింగ్స్. దేవుడు సృష్టించిన ప్రతి దాని యొక్క గుణం ఏంటంటే మార్పు చెందడం. పరసంబంధమైన ప్రతి వెలుగును సృష్టించిన వాడు కూడా దేవుడే. అందుకే యూదులు వారి యొక్క ఉదయకాలపు ప్రార్థనలో ఇలా జ్ఞాపకం చేసుకుంటారు: వెలుగును సృజించిన ప్రభు అయిన దేవుడు స్తుతింపబడును గాక. వెలుగులను సృజించిన, అంటే వెలుగులు అంటే ఈ సూర్య చంద్ర నక్షత్రములను సృజించిన దేవుడు స్తుతింపబడును గాక. వెలుగులు మార్పు చెందుతాయి, కానీ వాటిని సృజించిన వాడు ఎప్పటికీ మారడు. వెలుగులు మార్పు చెందుతాయి. వెలుగులు అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు. ఈ వెలుగులు మార్పు చెందుతాయి, కానీ వాటిని సృజించిన వాడు ఎప్పటికీ మారడు. నేను దీనిని ఇంగ్లీష్లో చదువుతాను. ఇంగ్లీష్లో అయితే కొంచెం చాలా అర్థవంతంగా ఉంటుంది. ద జూయిష్ మార్నింగ్ ప్రేయర్ సేస్, Blessed be the Lord God who has formed the lights. Blessed be the Lord God who has formed the lights. The light change, but the one who created them never changes. గమనించండి, ఇవన్నీ కలుగు చేసిన దేవుడు ఆయన మార్పు లేనివాడు. అందుకే యాకోబు అంటాడు కదా, గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను ఆయన యందు లేదు, ఏ చంచలత్వమైనను ఆయన యందు లేదు. 16వ అధ్యాయము 5వ వచనం నుంచి 15వ వచనం వరకున భాగము. యేసుక్రీస్తు ప్రభు వారు వెడలిపోతున్న సందర్భంలో తన శిష్యులతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు. ఆయన వెడలిపోతూ, ఇప్పుడు నేను పంపిన వాడి వద్దకు వెళ్ళుచున్నాను అని మాట్లాడుతూ, మీ వద్దకు ఆదరణకర్తను పంపిస్తాను, నేను సత్యము చెప్తున్నాను, మీకు నేను వెళ్ళడం వలన ప్రయోజనము, ప్రాఫిటబుల్ టు యూ, లేదా మీకు సంతోషము, నేను వెళ్ళిపోవడం వలన మీకు సంతోషము అని తెలియజేస్తున్నాడు. ఈ సందర్భము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, శిష్యులు అప్పటి వరకు బాహ్య రూపమైనటువంటి క్రీస్తును చూస్తున్నారు. ఒకవేళ క్రీస్తు వెడలిపోతే వీరి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకొని భయపడుతూ ఉన్నారు. అంతేకాదు, రెండవ సందర్భం ఏంటంటే, యూదులు వారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని చంపడానికి, అంతేకాదు ఎవరైతే యూదా మతమును విడిచిపెట్టి క్రీస్తును అనుసరిస్తున్నారో వారందరినీ కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సందర్భం. అందుకే 16వ అధ్యాయము 2వ వచనంలో, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. అంటే మిమ్మల్ని చంపే ప్రతివాడు కూడా మేము దేవునికి సేవ చేస్తున్నాము అని అనుకునే కాలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి సందర్భంలో ప్రభు చెప్తున్నాడు, ఆయన వెడలిపోతున్నానని చెప్తున్నాడు. వెంటనే శిష్యులకు ఒకలాంటి భయం ఏర్పడింది. అందుకే ఆయనను అడగడానికి కూడా ధైర్యము చాలేదు వారికి. ప్రభు చెప్తున్నాడు కదా, ఇదిగో నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును అని అంటాడు. అందుకే నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొనవచ్చేను. తండ్రి యొద్ద నుండి నేను పరిశుద్ధాత్మను పంపించబోతున్నాను. ఇందాక మనం యాకోబు పత్రికలో చదివాం, తండ్రి యొద్ద నుండి వచ్చేటువంటిది శ్రేష్టమైనది, సంపూర్ణమైనది, అంటే మంచిది, అలాగే పర్ఫెక్ట్నెస్, గుడ్ అండ్ పర్ఫెక్ట్నెస్. పరమందు నుండి వచ్చేటువంటి ప్రతిది కూడా మంచిది, శ్రేష్టమైనది, సంపూర్ణత్వము కలిగినది, పర్ఫెక్ట్నెస్ ఉంటుంది అట్లా. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, ఆదరణకర్తను పంపించబోతున్నారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే పరమ నుంచి వస్తుంది, అనగా దేవుని ఎదురు నుండి వస్తుంది. ఇది మార్పు చెందనటువంటిది. ఇది ఏం చేస్తుంది అనంటే ఇక్కడ అదే చెప్తాడు, పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింప చేయును అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింప చేయను. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఇక్కడ మనకు అర్థమవుతుంది. ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి అనంటే ఒప్పింప చేస్తాడు అని అంటాడు. ఒక ప్రధానమైన విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. 8వ వచనం, 16వ అధ్యాయము 8వ వచనంలో, పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును గూర్చి ఒప్పుకొన చేయను.
ఈ మాట గ్రీకులో ఎలెకెయిన్ అని అంటారు, అంటే ఒప్పుకొను చేయును అనేటువంటి మాట. రివైజ్ స్టాండర్డ్ వర్షన్ లో కన్విన్స్ అని ఉంటుంది. కానీ ఇది 3 విధాలుగా ఈ మాటను ఉపయోగిస్తారు. ఒకటి, క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ విట్నెస్. సాక్షిని ప్రతివాది పరీక్షిస్తాడు. అంటే ఒక కోర్టులో ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ ప్రతివాది లేదా ఉత్తరవాది, ఆ లాయరు తనను ఆ సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వ్యక్తిని ఎగ్జామిన్ చేసినట్లుగా క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ అనగా సాక్షిని ప్రతివాది లేదా ఉత్తరవాది ప్రశ్నల చేత పరీక్షించడం. రెండవది, సమ్వన్ ఆన్ ట్రయల్స్ అనగా విచారించడం, ఒక వ్యక్తిని విచారణ చేయడం. మూడవది, ప్రత్యర్థితో వాదించడం. ఈ మూడు విషయాలు ఒకే విషయాన్ని తెలియజేసిన ఏంటంటే, ఒక వ్యక్తిని క్రాస్ ఎగ్జామిన్ చేయడం అనగా పరీక్షించడం, అంటే తనలో ఉన్నటువంటి ఆలోచనలోనికి వెళ్ళి అసలు ఏంటి వాస్తవం అనేటువంటి గ్రహింపును ఇది ఈ పరిశుద్ధాత్మ తీసుకుని వస్తుంది. అందుకే ఒక మంచి ఉదాహరణ నేను మీతో పంచుకోవాలంటే, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో నాతాను దావీదు దగ్గరకు వచ్చి క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తూ ఉంటాడు. అనగా దావీదు తనకు తానే పాపము ఒప్పుకొనినట్లుగా చేస్తాడు. అంటే తనకు తాను రివీల్ అయ్యేటట్లుగా, అంటే తనకు తాను తెలుసుకునేటట్లుగా, అరే నేను చేసింది తప్పు కదా అంటే తనకు తాను ఒప్పుకునేటట్లుగా చేశాడు నాతాను. ఇట్స్ ఎ రియల్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. నాతాను దావీదుతో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్తాడు, ఆ మనిషి నీవే అన్నప్పుడు వెంటనే దావీదు 12వ అధ్యాయం 13వ వచనం అంటాడు కదా, నేను పాపము చేసి తిని అని అంటాడు. గమనించండి, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అనంటే ఒక వ్యక్తిని ఒప్పింప చేస్తాడు, క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు, తన హృదయంలోనికి వెళ్ళి తనతో వాదన చేసి తాను నిజంగానే గ్రహించుకునేటట్లుగా చేస్తాడు. చాలా మంది ఆ గ్రహింపులోనికి రారు, చాలా మంది ఒప్పుకోవడానికి ఇష్టపడరు. దావీదు కూడా పాపం చేస్తాడు, కానీ కొన్ని నెలల పాటు ఆ పాపము తనలో ఉంచుకుంటాడు, పాపం కాదు అని అనుకుంటూ ఉంటాడు. అందుకే తన 51వ కీర్తన అంటాడు, కేవలము నీ ఎదుటే నేను పాపం చేశాను అంటాడు. అంటే అప్పటికీ తాను పాపినని గ్రహించుకునేటువంటి స్థాయిలో ఉండడు. అందుకే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని ఒప్పింప చేస్తాడు. ఇట్స్ నథింగ్ బట్ క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ పర్సన్, క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ విట్నెస్. ఎవరైతే సాక్షి ఉన్నాడో తనను క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మునికి పెట్టబడిన పేరు ఏంటంటే 14వ అధ్యాయంలో ఉత్తరవాది సత్యస్వరూప యొక్క ఆత్మ ఆదరణకర్త అని కింద ఫుట్ నోట్లు అంటాడు కదా, ఉత్తరవాది. ఇక్కడ మన 16వ అధ్యాయంలో కూడా 7వ వచనంలో ఆదరణకర్త అని ఉత్తరవాది అని రాయటం జరుగుతుంది. ఈ ఉత్తరవాది ఏం చేస్తాడు? క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు. ఒక వ్యక్తి నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింప చేస్తాడు. అంటే హీల్ స్పీక్ విత్ హిమ్. తన హృదయాంతరంగంలోనికి వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఈ మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వాదోపవాదాల మధ్య చివరికి ఆ వ్యక్తి నేనే పాపిని అని ఒప్పుకుంటాడు. పరిశుద్ధాత్మతో వాదించలేక తన అంతరాత్మ ఓడిపోతుంది. పరిశుద్ధాత్మ చేసే కార్యం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అంతరాత్మతో పోరాడుతూ ఉంటుంది. అందుకే చాలా సందర్భాలలో వారి అంతరాత్మ వారిని నొక్కుతుంది. అయ్యో నేను చేసేది తప్పు కదా అని వారిని ఒప్పింప చేస్తుంది. వారిని నువ్వు చేసేది తప్పు అని ఖచ్చితంగా ఖండిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు వారు చూచేంత వరకు కూడా, వారు గ్రహించేంత వరకు కూడా వారు ఆ పశ్చాత్తాపంలోకి నడిపించబడలేరు. The people, until they see and admit their errors or acknowledge the force of some argument which they had not yet seen, వారు పూర్వము చూడనటువంటిది, వారు పూర్వము తెలుసుకున్నటువంటి తప్పులను గురించి పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేస్తాడు. అందుకే గ్రీకులు ఒక వ్యక్తి మనస్సు మరియు హృదయముపై మనస్సాక్షి చర్య కోసం కొన్నిసార్లు దీనిని ఉపయోగిస్తాడు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ని ఈ గ్రీకులు కొన్నిసార్లు ఉపయోగిస్తారు. ఎందుకొరకంటే వారి మనస్సు మరియు హృదయముపై మనస్సాక్షి కాన్సైన్స్ ఆ చర్య కోసం దీనిని ఉపయోగిస్తారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. Sometimes used by the Greeks
ఫర్ ది యాక్షన్ ఆఫ్ కాన్సైన్స్ ఆన్ ఎ పర్సన్స్ మైండ్ అండ్ హార్ట్. గమనించండి, ఈ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు రెండు విషయాలు మనం గమనించాలి. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు రెండు విషయాలు వెలుగులోకి వస్తాయి. అంటే రెండు విషయాలు గమనించవచ్చు మనం. ఒకటి కన్విక్ట్, రెండవది కన్విన్స్. ఒకటి కన్విక్ట్, రెండవది కన్విన్స్. కన్విక్ట్ అంటే ఒక వ్యక్తి తాను చేసిన పాపము ఒప్పుకోవడం. రెండు, కన్విన్స్ అవ్వడం. ఏ ఆధారము లేకుండా, ఏ విధమైనటువంటి బలము తాను చేసినటువంటి తప్పిదములకు లేకుండా ఉండేటువంటిది. అప్పుడు తప్పని పరిస్థితిలో కన్విన్స్ అయిపోతారు. కన్విక్ట్ అవ్వడం అంటే ఎస్, నేను చేసింది తప్పు అని కన్విక్ట్ అవ్వడం. ఒక వ్యక్తి చేసిన పాపమును గురించి లేదా తాను చేసినటువంటి నేరమును గురించి కన్విక్ట్ అయిపోవడం. రెండవది కన్విన్స్. ఇక ఒక నిర్దిష్టమైన లేదా ఒక బలహీనత తనను వ్యతిరేకించినప్పుడు, ఒక నిర్దిష్టమైనటువంటి బలము తన తప్పిదమునకు చేకూరినప్పుడు కన్విన్స్ అయిపోవడం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తనను కన్విన్స్ చేస్తాడు. అంటే ఇక తాను బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో, అంటే ఇక తనకు బలము లేకుండా, తను చేసిన పాపానికి ఆధారాలు ఎక్కువగా ఉండి తను దాని నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో కన్విన్స్ అయిపోవడం. ఈ రెండు విషయాలు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో మనకు తెలుస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో ఏం జరుగుతుంది అనంటే ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్, ఈ పరిశుద్ధాత్మ యొక్క పని మనకు తెలుస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ యొక్క పని అంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తుంది. మూడు విషయాలు జాగ్రత్తగా గమనించండి. పాపమును గూర్చి, నీతిని గూర్చి మరియు తీర్పును గూర్చి ఒప్పింప చేస్తుంది. 9వ వచనం మనం ఒకసారి చదువుదాం. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి. 2, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి. 3, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయును. 3 విషయాల గురించి క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. 3 విషయాల గురించి క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు. క్రాస్ ఎగ్జామిన్ అంటే కన్విన్స్ చేస్తాడు, కన్విక్ట్ చేస్తాడు. 3 విషయాలు. 1 పాపము, 2 నీతి, 3 తీర్పును గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. 1 పాపమును గురించి ఒప్పింప చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడు అని మనం మాట్లాడుతున్నాం. యోహాను సువార్త ఉద్దేశంలో పాపము అంటే క్రియల ద్వారా వచ్చేటువంటి పాపం అని కాదు. గమనించండి, అంటే పాపం అని మనం ఎప్పుడు అంటాం అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే పాపం అంటాం. అంటే వ్యభిచారము చేయడమో, దొంగతనము చేయడమో, లేకపోతే హత్యలు చేయడమో, లేకపోతే పలానా క్రియాత్మకమైనది పాపం అని అంటాం మనం. కానీ యోహాను సువార్త ఉద్దేశంలో అవిశ్వాసము పాపం. అవిశ్వాసము కూడా పాపమే. అంటే క్రీస్తును అంగీకరించకపోవడం పాపము. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవడం కూడా పాపమే. అందుకే యోహాను సువార్తికుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అనంటే, యూదులు యేసుక్రీస్తును అంగీకరించడం లేదు. 16వ అధ్యాయము 3వ వచనం చదువుతాను. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఇలాగు చేయుదురు. అలాగే 15వ అధ్యాయంలో కూడా 21వ వచనం, 15వ అధ్యాయం 21వ వచనంలో, అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండినట్లా వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. అనగా యేసుక్రీస్తును అంగీకరించడం లేదు, అంటే అవిశ్వాసులుగా ఉన్నారు. సమస్తమైనటువంటి చీకటి కార్యములకు మూలము అవిశ్వాసము. అంటే ఏదో చెడ్డ కార్యాలు చేయడం వల్ల పాపమనే కాదు, సమస్తమైనటువంటి పాపభూయిష్టమైన కార్యములకు మూలం ఎక్కడంటే అవిశ్వాసం. అది యోహాను ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు.
ప్రియమైన దేవుని బిడ్డనా, అందుకే సమస్తమైన పాప కార్యములకు మూలము అవిశ్వాసము కనుక, ఈ విశ్వాసములో వీరు లేరు కనుక వీరు పాపము చేస్తున్నారు కనుక వీరిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తున్నాడు. అందుకే అంటాడు 9వ వచనంలో, లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియో. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి అంటాడు. అంటే అవిశ్వాసము పాపము, అవిశ్వాసము కూడా పాపమే. యోహాను అది ఇక్కడ తెలియజేశాడు. యూదులు ఆయనందు విశ్వాసం ఉంచలేదు, విశ్వాసం ఉంచలేదు కనుక ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నములోనే ప్రభు ముందుగానే శిష్యులకు చెప్తున్నాడు, ఇదిగో నేను వెడలిపోతున్నాను, జాగ్రత్త. నేను వెడలిపోయినా కూడా పరిశుద్ధాత్మను మీ మధ్య ఉంచి వెళ్తున్నాను కనుక మీకు సంతోషము. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే పాపమును గురించి ఒప్పింప చేస్తాడు. ఏంటి ఆ పాపం అంటే వీరి అవిశ్వాసము పాపము. అందుకే అక్కడ 9వ వచనంలో అదే అంటాడు, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి ఒప్పింప చేయును. పాపమును గూర్చి ఒప్పింప చేస్తాడు. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలు చదివితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయనందు తన అద్వితీయ కుమారుని పుట్టిన వాడిని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. విశ్వాసముంచు ప్రతివాడు. 18వ వచనంలో కూడా అది అంటాడు, ఆయనందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే రోమిలకు రాసిన పత్రిక, బైబిల్ను వారు తెరిచి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తు నందలి విశ్వాసము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసునందు విశ్వసించకపోవడం బహిరంగంగా దేవుని, ఆయన ప్రేమను, క్రీస్తు లోకమునకు వచ్చినటువంటి విధానమును, ఆయన ప్రేమను తృణీకరించినట్లే. యేసునందు విశ్వాసం ఉంచకపోవడం బహిరంగంగా దేవునిని, ఆయన ప్రేమను, క్రీస్తు ప్రేమను, క్రీస్తు ఈ లోకానికి వచ్చిన పనిని తృణీకరించినట్లే. వారు విశ్వసించని వారికి ఇష్టపూర్వకముగా వారు చీకటిని ఎన్నుకుంటున్నారు. కొన్ని విషయాలు మనము ఒకవేళ ధ్యానం చేస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము 22 నుంచి కొన్ని వచనాలు చదవగలిగితే, వారు క్రీస్తును విశ్వసించలేదు కనుక వారికి క్షమాపణ లేదు. అందుకే 22వ వచనంలో అదే ఉంటుంది, నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. అంటే నో ఎక్స్క్యూజ్, అంటే క్షమాపణ లేదు. అందుకే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఒప్పింప చేస్తాడు. 3వ అధ్యాయం 19-20 వచనాల్లో కూడా ఉంటుంది. 19-20 వచనాల్లో, లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకం నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి. లోకులు నన్ను హింసించినట్లా మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. వారు స్వతహాగా చీకటిని, అవిశ్వాసాన్ని తెచ్చుకుంటున్నారు. వారు దేవుని శిక్షకే పాత్రులుగా ఉంటున్నారు. వారు దేవుని శిక్షను కొని తెచ్చుకుంటున్నారు. అందుకే అవిశ్వాసము కూడా పాపమే. రెండో విషయము, నీతిని గురించి ఒప్పుకొనొచ్చేను. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి అని అంటాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి అను పదము క్రీస్తుకు సంబంధమైనది. అది క్రీస్తుకు సంబంధమైనదిగా మనం అర్థం చేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణము దేవుని యొక్క నీతిమత్వాన్ని తెలియచేస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదివితే, నీతి స్వరూపువగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని వీరెరిగి ఉన్నారు అని అంటాడు. పునరుద్ధానము, ఆరోహణము దేవుని నీతి గుణాన్ని ప్రకటిస్తుంది. అంతేకాకుండా ఆయనందు విశ్వాసం ఉంచు వారిని నీతిమంతులుగా చేయు క్రియను తెలియచేస్తుంది. అంటే నీతిమత్వమును గురించి లోకులను కూడా ఒప్పింప చేస్తుంది, క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది. క్రీస్తులో ఉన్నటువంటి యథార్థతను, అంటే నీతిమత్వము అంటే ఆయన యొక్క పునరుద్ధానము, ఆయన యొక్క ఆరోహణము క్రీస్తు యొక్క నీతిమత్వాన్ని గురించి లోకానికి బయలుపరుస్తుంది. అందుకే ఒకసారి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదివితే, అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయం 37వ వచనంలో, యూదులు సిలువ వేసేటప్పుడు వారు అది పాపముగా భావించలేదు, కానీ ఎప్పుడైతే పేతురు వారితో సువార్త ప్రకటించారో వారు బోధింపబడిన తరువాత నొచ్చుకున్నారు అని వ్రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి బైబిల్ తెరిచి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అని మొదట ఫుట్ నోట్లో 1 అని రాయబడి ఉంటుంది. పొడవబడి. వారు యేసును సిలువ వేసినప్పుడు వారికి అది పాపముగా అనిపించలేదు, కానీ ఎప్పుడైతే సిలువ వేసిన తరువాత పేతురు ఆత్మచేత నింపబడి ఆత్మ ద్వారా వారికి సువార్త ప్రకటించినప్పుడు వారు ఒప్పుకున్నారు, నొచ్చుకున్నారు. అంటే హృదయము నొచ్చుకున్నది. అప్పుడు పాపమును గురించి, నీతిని గురించి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. సిలువ వేసినందుకు వారు నీతి కార్యం చేశామని అనుకుంటున్నారు. మేము నీతి కార్యం చేశాము, గొప్ప కార్యం చేశాం. ఇందాక యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం చదివినప్పుడు, మిమ్మల్ని చంపు ప్రతివాడును దేవునికి సేవ చేయుచున్నాము అని అనుకుంటున్నారు. యేసుక్రీస్తును చంపినప్పుడు కూడా, యేసుక్రీస్తును సిలువేసినప్పుడు కూడా మేము దేవునికి సేవ చేశాము, ఇది నీతి కార్యము అని వారు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి అపోస్తలుడైన పేతురు సువార్త ప్రకటించాడో అప్పుడు అంటున్నారు, అయ్యో మేము పాపము చేశామని. వారి హృదయము నొచ్చుకున్నారంట. వారి హృదయమును నొచ్చుకొని అప్పుడు వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతారు. చూడండి 2వ అధ్యాయం 37వ వచనం నుంచి చదివితే, హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందుడి. ఏం చేయాలయ్యా మేము? అయ్యో ఇంత తప్పు చేశాము కదా, ఇంత పాపం చేశాం కదా, మేమేం చేయాలి అని ఒప్పుకునేటట్లుగా చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. క్రాస్ ఎగ్జామిన్ చేసి చివరికి పరిశుద్ధాత్మ దేవుడే గెలిచి వారిని ఓడిపోయేటట్లుగా చేసి వారు నొచ్చుకున్నారు. హృదయం నొచ్చుకొని బాధపడి, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, మేము నీతిమంతులుగా చేయబడాలంటే ఏం చేయాలి? ప్రేమ దేవుని బిడ్డ, అందుకే యోహాను సువార్తికుడు 16వ అధ్యాయము 11వ వచనం అంటాడు కదా, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను చూడరు కనుక నీతిని గూర్చి. తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత క్రీస్తు ఎడల మీరు చేసిన కార్యము అవినీతికి సంబంధమైనది, కుట్రకు సంబంధమైనది, క్షమాపణ లేనటువంటి పాపం అది. ఒక అమాయకుడిని మీరు చంపారు. అందుకే ప్రభు వారు కూడా అదే అంటాడు, ఒక అమాయకుడిని నువ్వు చంపావు దావీదు, ఒక అమాయకుడిని నువ్వు చంపావు. ఇతని రక్తాపరాధము నీవు మోయవలసి ఉన్నది. ఊరియా అనేటువంటి అమాయకుడిని నువ్వు చంపావు. ఒక అమాయకుడిని చంపినప్పుడు దానికి ప్రతిఫలం ఎలా ఉంటుందో దావీదు తెలుసుకుంటాడు. నా రక్తాపరాధం అంటాడు 51వ కీర్తనలో. రక్తాపరాధము బైబిల్ తెరిచి చూడండి, 51వ కీర్తనలో 51వ సంకీర్తన. దావీదు ఆ పాపం చేసినప్పుడు నాతో నుంచి చెప్పినప్పుడు దాని గురించి ఒప్పుకున్నప్పుడు అతను మాట్లాడుతున్న మాటలు 51వ కీర్తన 14వ వచనం, దేవా నా రక్షణకర్త
అగుదేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, రక్తాపరాధము నన్ను విడిపింపుము. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము రక్తాపరాధముగా, అంటే వారు పాపము చేసినట్లుగా, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని పైలట్ భార్య అంటుంది, పిలాతు భార్య అంటుంది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అప్పుడు ఆయన చేతులు కడుక్కొని, ఈ రక్తాపరాధం మా మీద ఉండకూడదు అంటారు. యూదులు దాన్ని కోరుకుంటారు, మా మీద మా బిడ్డల మీద ఉండును కాక అని వారు కోరుకుంటారు. ఈ రక్తాపరాధము, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అపరాధము చేశారన్నప్పుడు తెలియదు. క్రీస్తు వెడలిపోయిన తర్వాత, క్రీస్తు వెడలిపోయి పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటారు, మేమేమి చేయాలయ్యా అంటే అప్పుడు నీతిని గురించి వారు ఒప్పుకుంటున్నారు. మేము పాపము చేసాం, ఆయన నీతిమంతుడు అని ఒప్పుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ విషయాన్ని మనం ధ్యానం చేస్తే, ఏది ఒప్పింప చేస్తాడు అనంటే, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. ఈ లోకాధికారి తీర్పు పొందాడు. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ లోకాధికారి తీర్పు పొందాడు కనుక వాడి గురించి ఇక్కడ రాయటం జరుగుతుంది. ఎవరైతే యేసును సిలువ వేశారో వారు తీర్పును గురించి ఒప్పింప చేయబడ్డారు. అయితే యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువ మరణము సాతానుకు తీర్పు వచ్చింది. మూడవదిగా ఆదరణకర్త దేని గురించి ఒప్పింప చేస్తాడంటే, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. 11వ వచనంలో యోహాను సువార్తికుడు అంటాడు కదా, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవంగా సిలువ వేసినటువంటి యూదులు అనుకుంటున్నారు, యేసుకు మేము తగిన తీర్పును తీర్చాము అని అనుకుంటున్నారు. ఎవరైతే యేసును సిలువ వేశారో వారు తీర్పు తీర్చాము అని అనుకుంటున్నారు. కానీ క్రీస్తు మరణము సాతానుకు తీర్పును తెచ్చింది, సాతానుకు ఓటమిని తెచ్చింది అని చెప్పాలి. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనములో ఇలా అంటాడు, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. ఆయన విశ్వసించలేదు, ఆయనను వారు చంపి తీర్పు తీర్చాము అని అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానములు సాతానుకు తీర్పును తీర్చినాయి. దీని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడు. అందుకే యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడెను. ఈ లోకాధికారికి తీర్పు జరుగుతుంది. అలాగే 33వ వచనం కూడా అంటుంది, తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. తాను మరణము పొందవలసినటువంటి విధానము, తాను పునరుద్ధానము, ఇవన్నీ కూడా సాతానుకు తీర్పును, ఈ లోకమునకు తీర్పు జరిగిస్తున్నాడు. ఈ లోకాధికారి బయటకు నెట్టివేయబడడానికి తీర్పు జరిగినది. కానీ యూదులు ఏమనుకుంటున్నారంటే, మేము తీర్పును చేశాము, తీర్పు ఇచ్చాము యేసుక్రీస్తు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ శిలువ పునరుద్ధానములు లోకానికి తీర్పు తీరుస్తున్నాయి, లోకాధికారికి తీర్పు తీరుస్తున్నాయి. దాని గురించినటువంటి ఒప్పుదల పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త దేని గురించి ఒప్పింప చేస్తాడంటే, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు 13వ వచనం అంటాడు కదా, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు, బోధిస్తాడు, మీకు సంగతుల గురించి తెలియచేస్తాడు, అలాగే ఆయనను మహిమపరుస్తాడు. 13వ వచనం అలాగే 14వ వచనం చదువుతాను. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనక నన్ను మహిమపరచును అని అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేయడమే కాదు, ఈ ఒప్పింప చేయడంలో పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేయడమే కాదు, పరిశుద్ధాత్మ చేసేటువంటి మరొక కార్యాలు 4
యోహాను సువార్తికుడు తెలియజేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి ఏంటి అంటే సర్వసత్యంలోకి నడిపిస్తుంది. 2, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తుంది. 3, సంభవింపబో సంఘటనల గురించి తెలియజేస్తుంది. 4, మహిమపరుస్తుంది. ఈ 4 విషయాలను క్లుప్తంగా నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు అనగా సత్యస్వరూపకు దేవుడు, సత్యస్వరూపకు ఆత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. హీ విల్ గైడ్ యూ అని అంటుంది. అందుకే సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇది వాస్తవంగా గైడ్ చేయడం అంటే నడిపించడం అనేది ఇట్స్ ఎ క్రియ, అంటే ఇది వర్బ్, క్రియ అని అంటాం. యోహాను సువార్తికుడు ఒక సంఘటనను ఉద్దేశించుకొని, ఒక ఆలోచనను తన మనసులో ఉంచుకొని ఈ మాటను తెలియజేస్తాడు. యూదుల యొక్క విజన్స్ లో, యూదుల యొక్క మిస్టికల్ విజన్స్ లో, జీవిష్ మిస్టికల్ విజన్స్ లో, మర్మయుక్తమైన దర్శనాల్లో వారు ఎవరైతే దేవుని సహవాసములు ఉంటారో వారిని ఈ దేవదూతలు దేవుని సింహాసనమునకు వారిని నడిపిస్తాయంట. ఆ నడిపించినప్పుడు వారు పరలోకమందున్నటువంటి వాస్తవాలను, ప్రత్యేకంగా దేవుని మహిమను వారు చూస్తారంట. ఇది యూదుల యొక్క మర్మయుక్తమైనటువంటి దర్శనాలలో ఒకటి. ఈ దేవదూతలు వారిని, ఆ ఆత్మను లేదంటే ఆ వ్యక్తులను ఆత్మీయమైనటువంటి దేవుని దర్శనంలోనికి నడిపిస్తాయంట. అనగా దేవుని సింహాసనమును, ప్రత్యేకముగా దేవుని యొక్క మహిమలోనికి వారిని నడిపిస్తాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, సత్యస్వరూపకు ఆత్మ ఏం చేస్తుందంటే నిరంతరము దేవుని యొక్క దర్శనములోనికి ఒక వ్యక్తి నడిపిస్తుంది. అలాగే దేవునితో సహవాసములోనికి, దేవుని పరలోకపు జీవితపు అనుభవాలలోనికి ప్రస్తుతము రానున్న దినాలలో కూడా ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని దేవునితో పరలోకపు జీవితములోనికి నడిపిస్తూ ఉంటుంది. ఇది నడిపించడం అంటే పరలోకపు జీవితమును గురించినటువంటి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అందుకే సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సత్యం ఏంటంటే ఈ లోకములో మనం జీవించడం అసత్యం, మనము పరలోకములో జీవించడం సత్యం. అదే నిత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ ఏం చేస్తాడనంటే ఆ క్రియ విల్ గైడ్ అని ఉంటుంది. అక్షరాల ఒక వ్యక్తిని మార్గములో నడిపిస్తుంది. ఏ మార్గము? లోకానుసారమైన మార్గం కాదు, పరసంబంధమైన మార్గం వైపు నడిపిస్తుంది. ఇదే ఆధ్యాత్మికమైనటువంటి నడిపింపు, ఆధ్యాత్మికమైన ఎదుగుదల, విశ్వాస స్థాయిలో ఎదుగుదల. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మనం ఇక్కడ చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని నిరంతరము దేవుని యొక్క దర్శనము వైపు, దేవుని పరలోకపు జీవిత అనుభవాలలోనికి, ప్రస్తుత జీవితములోనే కాదు రానున్న జీవితంలో కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇది పరిశుద్ధాత్మ చేసేటువంటి మొదటి కార్యం. రెండవ కార్యము, ఈ పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధిస్తాడు. స్పిరిట్ స్పీక్స్ వాట్ హీ హియర్స్. పరిశుద్ధాత్మ దేవుడు తన సొంతంగా తానేం బోధించడు. ఏమి అయితే వినునో, దేనినైతే వింటాడో ఈ పరిశుద్ధాత్ముడు, దానిని మాత్రమే ఈ పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. 14వ వచనంలో మనం చూస్తాం. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను. నా వాటిలోనివి తీసుకుని, తనంతట తాను ఏమి చేయడానికి వీలు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నుండి విన్న ప్రత్యక్షపు వాక్కులను ఆత్మ బోధిస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవునికి స్వీయ ఉనికి అనేది ఉండదు. ద స్పిరిట్ డస్ నాట్ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. పరిశుద్ధాత్మ దేవుడు తన సొంతంగా ఏమి బోధించడు. దేవుని ద్వారా మాత్రమే, క్రీస్తు ద్వారా మాత్రమే ఏదైనా బోధిస్తాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే క్రీస్తును గురించి, క్రీస్తు ఏమైతే బోధిస్తాడో వాటిని మాత్రమే బోధిస్తాడు.
అంతేకాని పరిశుద్ధాత్మ దేవునికి తన సొంతంగా బోధించడానికి అధికారం లేదు. కాబట్టి క్రీస్తు బోధించినదే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడుని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలైనగా దేవుడు తాను పంపిన వానికి కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. క్రీస్తు దేవుని మాటలే పలుకుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా క్రీస్తు మాటలే పలుకుతాడు. అందుకే నేను ఇందాక చెప్పాను, ద స్పిరిట్ డస్ నాట్ హ్యావ్ యాన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. పరిశుద్ధాత్మ దేవునికి స్వీయ లేదా సొంత ఉనికి లేదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు తన సొంత మాటలను చెప్పడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు త్రియేక దేవుడు లేదా తండ్రి కుమారులు బోధించినటువంటి దానిని మాత్రమే బోధిస్తారు. అందుకే 14వ వచనంలో అది రాయబడి ఉంటుంది, నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనక. క్రీస్తు ఏదైతే బోధిస్తాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. మూడో విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే, సంభవింపబో సంగతులను గురించి మీకు తెలియచేస్తాడు. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు సంభవింపబోయేటువంటి పరిస్థితుల గురించి తెలియచేస్తాడు, సమస్తమును తెలియచేస్తాడు. వాస్తవానికి సంభవింపబోయేటువంటి సంఘటనలు అనంటే మెస్సీయ వచ్చినప్పుడు జరగబోయేటువంటి సంఘటనల గురించి తెలియచేయడం అని అర్థం. మెస్సీయ ఆగమనములో అంతిమ సంబంధమైనటువంటి తీర్పు కాలము రాబోతుంది అని యూదులు గ్రహించుకునేవారు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయములో సమరయ స్త్రీ అంటుంది కదా, సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాన్వర్జేషన్లో వారిద్దరి యొక్క మాటల విధానంలో ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనంలో ఆమె అంటుంది కదా, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా. మెస్సీ వచ్చినప్పుడు సమస్తము తెలియచేస్తాడు. ఈ దేని గురించి అనంటే వీరిద్దరి యొక్క కాన్వర్జేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. 21వ వచనంలోంచి క్రీస్తు మాట్లాడతాడు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీద నేనును యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో ఉండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సే వచ్చిన నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మీకు సమస్తము తెలియచేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. మెస్సియ వచ్చినప్పుడు జరగబో సంఘటనల గురించి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచబోతున్నాడని, ఆయన తెలియచేయబోతున్నాడని, ఇది మెస్సీను గురించినటువంటి మాటలుగా అభివర్ణించబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెస్సీ వచ్చినప్పుడు జరగబోయేటువంటి సంఘటనలు, ఇది అంతిమ కాలమును గురించినటువంటి సంఘటనలు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే జరగబోయేటువంటి సంఘటనలను, అంతిమ కాలం అనగా మెస్సియ రాకడలో జరగబోయేటువంటి సంఘటనలను గురించి తెలియచేస్తాడు. చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మహిమపరచును అని చెప్పి క్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్త గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని మహిమపరుస్తుంటాడు. ఈ మహిమపరచడం అనేది ప్రస్తుత కాలం గురించి భవిష్యత్ కాలం గురించి తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుత కాలము క్రీస్తు ప్రేమను, క్రీస్తు జీవితపు ప్రభావము ద్వారా ఆయన క్రియలలో వ్యక్తమవుతున్నటువంటి ప్రత్యక్షతను గురించి పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ద్వారా ఆయన క్రియను మహిమపరచబోతున్నాడు. ప్రస్తుతము అందుకే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మహిమపరచడం అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి ప్రస్తుత దినములు, 2 భవిష్యత్తు దినముల గురించి. ఒకటి ప్రజెంట్ సిచ్యువేషన్, రెండవది ఫ్యూచర్ సిచ్యువేషన్. ప్రజెంట్ సిచ్యువేషన్ లో సంఘము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క కార్యాలను లోకములో బయలుపరిచి క్రీస్తుని గురించి మహిమపరుస్తూ ఉంటుంది. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే భవిష్యత్తులో రానున్నటువంటి భవిష్యత్తు కాలములో శాశ్వతముగా తండ్రి యొక్క సన్నిధిలో పరలోకమందు క్రీస్తు మహిమను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకటి సర్వసత్యములోనికి నడిపిస్తాడు, 2 పరిశుద్ధాత్ముడు విన్న వాటినే బోధిస్తాడు, 3
సంభవింపబో సంగతులను గురించి తెలియజేస్తాడు. 4, తన మహిమను ప్రస్తుత కాలములో సంఘము ద్వారా బయలుపరుస్తాడు. భవిష్యత్తులో పరలోకపు సన్నిధిలో దేవుని సాన్నిధ్యంలో క్రీస్తు యొక్క మహిమను బయలుపరచబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ దేవుని బహుమానము, వరము తండ్రి యొద్ద నుండి అనుగ్రహించబడినది. యాకోబు అదే మాట్లాడుతూ అంటాడు, ఇదిగో పరమందు ఉన్నటువంటివి మనకు అనుగ్రహించబడుతున్నాయి, అది దేవుని వరము, దేవుని వరము మాత్రమే. ఈ వరము ఎలాంటిది అంటే శ్రేష్టమైనది, సంపూర్ణత్వము కలిగినది. దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. ఎందుకొరకంటే గాడ్స్ కాన్స్టెన్సీ, దేవుడు మార్పు చెందనివాడు, దేవుడు మార్పు చెందనటువంటి వాడు. ఆయన కలుగు చేసినటువంటి ప్రతి జీవరాశిలో, ప్రతి క్రియేషన్లో మార్పు ఉంటుంది. కానీ దేవుడు ఆ వెలుగును కలుగు చేసిన వాడు కనుక, అందుకే ద ఫాదర్ ఆఫ్ లైట్స్ అనగా జ్యోతిర్మయుడు ఆ దేవుడు, జ్యోతిర్మయుడకు తండ్రి ఆయన, ఆ జ్యోతులకు ఆయనే తండ్రి. వాటిలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి, ఆ నీడ అనేది మారుతూ ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు మార్పు చెందడు. ఆయన పరిశుద్ధాత్మ కూడా ఎప్పుడూ మార్పు చెందడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి యాకోబు రాసిన పత్రిక నేను మీ ముందు ఉంచని ఆశపడుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు కదా, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీ కల్మషమును, మీ విర్రవీగుచున్న దుష్టత్వమును మానండి, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. నానా విధములైన మార్పులు లోకంలో సంభవిస్తాయి. కానీ ఎక్కడ ఆనందం ఉన్నదో దానిని గ్రహించినట్లుగా మాకు ఆత్మ నడిపింపు దయచే అనే సంగ్రహ ప్రార్థనలో మనం చదువుతాం. ఎక్కడ ఆనందం ఉందంటే క్రీస్తు వారి శిష్యులకు చెప్తాడు కదా, ఇదిగో నేను వెడలిపోవుట మీకు ప్రయోజనకరము, ఇట్స్ ఎ ప్రాఫిటబుల్, ఇట్స్ ఎ జాయ్ టు యూ. మీకు ఆనందము ఎందుకొరకంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని క్రీస్తును మహిమపరుస్తాడు, తీర్పును గురించి ఒప్పింప చేస్తాడు, రాబోయేటువంటి సంఘటనల గురించి ముందుగానే పరిశుద్ధాత్మను తెలియజేస్తాడు. అందుకే యాకోబు అంటాడు కదా, క్రీస్తుకు ప్రథమ ఫలములుగా మీరునండి. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యములన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. గమనించండి, ఈ మాట చెప్పి ముగించి వేస్తాను. సృష్టి అంతటి మీద ప్రథమ ఫలముగాను, గమనించండి, త్రియేక దేవుని తరువాత ప్రథమ ఫలముగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన సంకల్పంలో. కొన్ని దినాలలో క్రీస్తు ప్రభువారు శిలువ మరణమునకు వెళ్ళబోతున్నాడు. కొన్ని దినములలో క్రీస్తు ప్రభువారు శిలువ మరణంలోనికి వెళ్ళబోతున్నటువంటి సందర్భంలో, ఆయన వెడలిపోతున్న సందర్భంలో శిష్యులకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకుంటాడని. ఆ సంకల్పము సత్యవాక్యము ద్వారా బయలుపరచబడుతుంది. ఆ సంకల్పము ప్రకారము అనగా క్రీస్తులో మనము నాటబడాలని, క్రీస్తులో ప్రథమ ఫలముగా మనం ఉండాలని ఆ కదల్చబడినటువంటి దేవుడు మనము కూడా కదల్చబడకుండా నాటబడి ఆయన ప్రథమ ఫలముగా ఉండునట్లుగా. ప్రథమ ఫలము అనంటే దేవునిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ సీక్రెట్ ఫ్రూట్ అనగా పరిశుద్ధపరచబడినది. ప్రథమ ఫలము దేవునిది, జ్యేష్ఠత్వము దేవునిది. అందుకే సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా అనగా ఈ లోకమంతా కూడా దేవుని చేత సృష్టించబడింది. ఈ ప్రపంచమంతా కూడా ఇట్స్ ఎ మూవబుల్ థింగ్స్, అంటే మార్పు చెందేటువంటి కాలానుగుణంగా వారి జీవన విధానములో మార్పు అనేక విధాలుగా మార్పు చెందుతూ ఉంటుంది. అయితే వీటిలో మనము కూడా మార్పు చెందుతుంటాం. మార్పు చెందినటువంటి దేవుడు ఆయనలో మనము ప్రథమ ఫలముగా మనము ఉండినట్లయితే, ఈ ప్రథమ ఫలములు దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినవి కనుక దేవునికి పరిశుద్ధమైనటువంటి జనాంగముగా, దేవుని కొరకు తీర్మానం చేసిన జనాంగంగా ఈ ప్రథమ ఫలములు ఉంటాయి. ఇవి దేవునివి, లోకానికి సంబంధించినవి కాదు. అందుకే యాకోబు అంటున్నాడు, మనము ప్రథమ ఫలముగా ఉండాలి క్రీస్తుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరసంబంధమైన వరము, సంపూర్ణమైన శ్రేష్టమైన పరసంబంధమైన వరము తండ్రి యొద్ద నుండి మనకు వచ్చినది.
ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకే మనము క్రీస్తులో మనము నాటబడిన వారముగా ఉండాలా. సమస్త కల్మషమును దుష్టత్వము మాని మన ఆత్మను రక్షించుటకు వాక్యమును మనం అంగీకరించాలి, క్రీస్తును అంగీకరించాలి. ఇదే మూలం. ప్రభు అదే చెప్తాడు. ఇశ్రాయేలు యూదులు క్రీస్తును విశ్వసించలేదు, కానీ ఆయన అంటున్నాడు కదా, మీరు విశ్వసించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. అందుకే ఒప్పింప చేస్తాడు, పాపమును గురించి ఒప్పింప చేస్తాడు, నీతిని గురించి ఒప్పింప చేస్తాడు, తీర్పుని గురించి ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ప్రభావితము చేస్తే తప్ప ఒక వ్యక్తి క్రీస్తులో సంపూర్ణంగా నాటబడడు. అందుకే యేసయ్య స్వతహాగా స్వయముగా ఆయన పునరుద్ధానమైన తర్వాత ఆరోహణములకు ముందు శిష్యులతో మాట్లాడుతూ అపోస్తుల కార్యముల గ్రంథము అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో శిష్యులకు తెలియజేస్తూ అంటాడు, యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందేదరనెను. పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందాలి. రక్షించబడిన వ్యక్తి కావచ్చు, సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనమందరము కూడా పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడిపించబడతాము. ఇది ఈ పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో మనము కలిగి ఉండవలసినటువంటి జీవితము. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ లేనిదే మనం ఏమీ చేయలేము, మనం నడిపించబడలేం. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత మనం నడిపిస్తే తప్ప మనము పాపమును జయించలేం. పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటేనే తప్ప ప్రతిదీ కూడా ఈ లోకమును అధిగమించడానికైనా, ఈ లోకమును ఎదిరించడానికైనా ప్రతి దానిని కూడా కలిగి ఉండాలి. లేకపోతే ప్రతిదాన్ని ఎదిరించడానికైనా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి నడిపిస్తేనే తప్ప వారు ఏమీ చేయలేరు. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, శిష్యులను పరిశుద్ధాత్మ దర్శించేంత వరకు కూడా వారికి ధైర్యం లేదు, వారు ధైర్యంగా స్వార్థ ప్రకటించలేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించాడో అనర్గళంగా స్వార్థ ప్రకటించారు. పాపములు ఒప్పుకునేటట్లుగా చేయగలిగింది పరిశుద్ధాత్మ దేవుడు. వారిని ధైర్యంగా నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడు. చివరికి మరణము వచ్చినా కూడా భయపడకుండా క్రీస్తు కొరకు మరణించడానికైనా ధైర్యాన్ని గురించి నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడు. విశ్వాసాన్ని కావచ్చు, సేవకులను కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ప్రతి వ్యక్తి పొందుకోగలిగితే ప్రపంచమును భూలోకమును తలకిందుకు చేయగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మలో దేవుని యొక్క నడిపింపులో మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేసి నడిపించి దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ నమ్మకమైన ప్రభువా, మీకు వందనములు. దేవా, నానా విధములైన మార్పులు సంభవించుతున్నప్పటికీ నైనా మేము ఎందులో ఆనందింపబడగలమో దానిలో మీ ఆత్మ నడిపింపు ద్వారా మేము ఆనందించబడినట్లుగా నైనా నీ వాక్యం సెలవిస్తామని. పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు నైనా, పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుదల, పరిశుద్ధాత్మ యొక్క పనులను గురించి మేము నీ వాక్యం ద్వారా మాట్లాడుంటున్నాం. మీకు వందనాలు. దీవించండి, ఆస్వాదించండి. యాకోబు అంటాడు కదా, పర సంబంధమైనదంతా కూడా తండ్రి యొద్ద నుండి వస్తుంది, అది ఎప్పుడు కూడా కదల్చబడదు, అది ఎప్పుడు కూడా మార్పు చెందదు. ఎందుకొరకంటే దేవుడు కదల్చబడినటువంటి వాడు. దేవుడు సమస్త సృష్టిని కలుగు చేశాడు. అయితే వాటిలన్నిటిలో మార్పులు ఉన్నాయి, కానీ దేవునిలో మార్పు లేదు. ఆయన మాట అంటే మాట స్థిరము కలిగిన వాడని ఆయన ఈ వాక్యం ద్వారా తెలియజేశారు. నీకు వందనాలు. అలాగే ప్రభువా, ఏదో పరిశుద్ధాత్మ నడిపింపులో మేము నడిపించబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మేము అనేకమైన కార్యాలు చేయగలం. పరిశుద్ధాత్మ ద్వారా పాపం ఒప్పింపు చేయబడగలము. పరిశుద్ధాత్మ ద్వారా నీతిని గ్రహించగలము. పరిశుద్ధాత్మ ద్వారా తీర్పును ఒప్పుకొని చేయగలం. ఆయన అలాగే పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయములో దేవా బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు డిక్లేర్ చేస్తాడు. నాయన దేవా, ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ ప్రసన్నత నాయన పొందుకున్నప్పుడు ఆనందం వస్తుంది. ఇదిగో మీకు ప్రయోజనము, నేను వెడలిపోవటం మీకు ప్రయోజనం అని మీరు తెలియజేశారు. నిజమే ప్రభువా, ఇదిగో మీరు వెడలిపోవటం ప్రయోజనమే. నిజమే, బాహ్య సంబంధమైన క్రీస్తు శరీరము ప్రభువా శిష్యులకు మాత్రమే కనబడుతుంది, కానీ ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత ఈ లోకమంతా విస్తరిస్తుంది. ప్రభువా, ఆ విషయాన్ని శిష్యులు తెలియలేదు కనుక నాయన ఇదిగో క్రీస్తు వెడలిపోతున్నాడని వాళ్ళు ఆందోళనకు భయమునకు గురయ్యారు. కానీ క్రీస్తు వెడలిపోవుట ఆత్మ ప్రత్యక్షతకు తార్కాణము కనుక ఆత్మ ప్రత్యక్షత ప్రభా ఇది ఈ విశ్వ వ్యాప్తిలో వ్యాపించి ఉంటుంది. ఆత్మదేవుడు ప్రతి హృదయములో ఒకేసారి నైనా ప్రతి సందర్భంలో కూడా కార్యము చేయగలిగిన వాడు కనుక ఆత్మదేవుడు ఎంతైనా అవసరం. కానీ ప్రభా బాహ్యపరముగా వారి 12 మందిని గురించే శిష్యులు ఆలోచించారు, కానీ ఆత్మపరముగా ఆత్మానుసారముగా ఆత్మ ప్రత్యక్షత అనేక లక్షల మందికి, కోట్ల మంది మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. అయినా అది ఎంతో ఆశీర్వాదం కనుక ఆత్మ ద్వారా బాప్తిజం పొందడం కూడా మేము నేర్చుకుంటుగా కృప చూపించండి.
ఆత్మతో మేము నింపబడి ఆత్మ కార్యాలు ముందుకు సాగించుటకు శక్తి బలం అనుగ్రహించమని, దీవించి ఆశీర్వదించమని, వినబిడ్డలను మీరు దీవించమని, మీరు మహిమ పొందుకోమని యేసు నామం పేరిట వేడుకుంటూ ప్రార్థిస్తూ అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సదా కాలము మీకెల్లరికి తోడు నడిపించి కాపాడి సంరక్షించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.